చిన్నవాడి మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాం. ఏంటి ఫిర్యాదు? మేము దూది వ్యాపారం చేస్తున్నాం. ఒక కొట్టం కూడా ఉంది. ఆ కొట్టంలో ఎలకల బాధ ఎక్కువైపోతుందని ఒక పిల్లిని పెంచుకుంటున్నాం. ఆ పిల్లి అంటే మా నలుగురికి చాలా ఇష్టం. ఆ పిల్లి 4 కాళ్ళు మేము నలుగురు పంచుకున్నాం. అలంకారాలు కూడా వేశాం. ఒక రోజు చిన్నవాడు ఎంచుకున్న కాలుకి గాయం అయ్యింది. నూనె గుడ్డ కట్టాడు. ఆ నూనె గుడ్డతో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది. గుడ్డ అంటుకొని పిల్లి భయపడింది. పిల్లి గెంతులు వేసుకుంటూ కొట్టంలోకి వెళ్ళింది. ఇంకేంది, కట్టం మొత్తం కాలిపోయింది. అయ్యో అవునా. చిన్నవాడు ఎంచుకున్న కాలు వల్లే ఈ నష్టపరిహారం మా ముగ్గురు నష్టపరిహారం చిన్నవాడి చేతి రమణ గారు. మరి నువ్వేమంటావు చిన్నవాడా? కాలిపోయిన దుద్దిలో నా వాటా కూడా ఉంది రామన్న గారు. మరి నాకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు రామన్న గారు? అయినా ఇవ్వడానికి దగ్గర డబ్బులు కూడా లేవు రామన్న గారు. నువ్వే ఇవ్వాలి. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు ముగ్గురు చిన్నవాడికి నష్టపరిహారం చెల్లించాలి. నేను న్యాయమే చెప్తున్నాను. చిన్నవాడు తీసుకున్న పిల్లి కాలికి గల గాయమైంది. ఆ పిల్లి ఆ కాలుతో నడగలరా? నడవలేదు. మరి ఎవరు ముగ్గురు కాళ్ళు